పరిశ్రమలు వచ్చేటటువంటి పరిశ్రమలను కూడా అన్ని నియోజకవర్గాలకి సమాన నిష్పత్తిలో ఆయా వాతావరణానికి అనుకూలంగా ఆ పారిశ్రామికవేత్తలను కూడా అక్కడికి మీరే నిర్దేశించి పంపించాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను. అలాగే అధ్యక్ష, మరి క్రీడా విధానం కానీ ఈ అన్నిటి కీలకమైనటువంటి అంశాలు మరి వాటన్నిటినీ కూడా చెప్పాలనుకున్నాను. అధ్యక్షుడు గారు ఎందుకో నా మీద కినుకోయించారు. ఈ లిస్టులు పోలవరం నిర్వాసితులు ఇది చాలా ముఖ్యమైన అంశం అధ్యక్ష. దాంతో ఫినిష్. ఈ పోలవరం నిర్వాసితులు అన్నది చాలా దయానిక వాతావరణంలో ఇవాళ నా నియోజకవర్గం గోకవరం గ్రామానికి వచ్చి వలస వచ్చి వాళ్ళు జీవిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ సరి అయినటువంటి విధానంలో మనం ఏదైతే గత ప్రభుత్వంలో కాలనీలు ఏర్పాటు చేసామో ఆ కాలనీలు ఉన్నాయి తప్పించి మళ్ళీ మిగిలినటువంటి వ్యక్తులకి ఎవరికి కూడా ఇవాళకి కూడా రిహాబిలిటేషన్ ఇవ్వడం కానీ వాళ్ళకి నివాసయోగ్యమైనటువంటి గృహాలు నిర్మాణం చేయడం కానీ జరగలేదు గత ప్రభుత్వంలో. మరి దాన్ని మనం బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా వరదల సందర్భంలో ఆ నిర్వాసిత ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ప్రాజెక్టు కింద లబ్ధి పొందేటటువంటి వ్యవసాయదారుడు ఎంత ఆనందంగా ఉంటాడో పోలవరం పూర్తయిన తర్వాత అంతే ఆనందంగా ఈ నిర్వాసితులు కూడా ఉండే విధంగా నేను నిర్ణయం తీసుకుంటాను రాబోయే మన ప్రభుత్వంలో అని చెప్పేసి ఒక బహిరంగ సభలో అక్కడ మాట ఇవ్వడం జరిగింది. దాని మీద ఈ రిహాబిలిటేషన్ మీద కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచనతోటి నేను కోరిన మేరకు ఒక